అక్కడ 5,000 మంది పురుషులు ఉన్నారు, పక్కన మరి కొన్ని వేల మంది స్త్రీలు ఉండి ఉంటారు, పిల్లలు కూడా ఉండి ఉంటారు. నా అంచనా ప్రకారం సుమారు 10,000 నుంచి 15,000 మంది ఆ రోజు ఉండి ఉంటారు. అవసరం చాలా పెద్దది, ఎదురుగుండున్న సమస్య చాలా పెద్దది. అంతమందికి ఆహారం పెట్టాలి అంటే కొన్ని టన్నుల ఆహారం కావాలి. యేసుక్రీస్తు సేవ చేస్తున్న రోజులవి. తండ్రి యేసుక్రీస్తుని భూమి మీదకు పంపించాడు. మరి పంపించిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు చేస్తున్న సేవలో ఒక ఆపద వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, అనేక వేల మందికి ఆహారం పంచి పెట్టవలసి వచ్చినప్పుడు యేసుక్రీస్తుకు ఇచ్చినటువంటి రొట్టెలు ఎన్ని అంటే 5 రొట్టెలు 2 చేపలు. సమస్య చాలా పెద్దది. ఆ సమస్యను తీర్చుకోగలగడానికి కలిగి ఉన్నటువంటి జవాబు చాలా చిన్నది. 5 రొట్టెలతో 2 చేపలతో కనీసం 10 మందికి భోజనం పెట్టడం సాధ్యం కాదు, అది అసాధ్యం. మరి వేల మందికి ఆహారం పెట్టడం అనేది ఇంకా కష్టం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆనాడు యేసుక్రీస్తు సేవ చేస్తున్నప్పుడు, తన సేవలో అవసరం ఏర్పడినప్పుడు, ఆ అవసరం తీవ్రత చాలా తీవ్రంగా ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చింది 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. ఈరోజు నీ జీవితంలో చాలా అవసరాలు ఉన్నాయా? ఈరోజు నీ జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయా?